ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా 91వ కీర్తన 2వ వచనము చదువుకుందాం. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. దావీదు తన జీవితాన్ని ఇక్కడ మనకి క్లియర్గా వివరంగా వివరిస్తున్నాడు. దేవునితో తనతో ఉన్న సంబంధం, దేవునితో తను ఎలా నడిచాడు అన్నది తన సొంత మాటల్లో రాసుకుంటూ మనతో వివరిస్తున్నట్టు కనపడుతుంది. నా దేవునితో యెహోవాను గూర్చి నేను చెప్పుచున్నాను. ఈ యెహోవాను గూర్చి చెప్పుచున్నాను అని అరామిక్ ట్రాన్స్లేషన్లో మనకు ఎలా కనపడుతుందంటే యెహోవాతో నేను చెప్పుచున్నాను అని కూడా ఉంటుంది. తను యెహోవాతో, దేవుడు తన జీవితం అంతా ఎలాగ తోడై ఉన్నాడో తన దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఎలాగా? నాకు ఆశ్రయము. అందరూ ఉన్నారు, తనకు ఒక పెద్ద కుటుంబం ఉంది, తన రాజ్యం ఉంది. కానీ తను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో తను తరుముతున్నాడు కొడుకైన అబ్షాలోము. సౌలు తను తరిమాడు. అలాంటి ఒంటరి పరిస్థితుల్లో కూడా దేవుడు తనతో ఉన్నాడు, నాకు ఆశ్రయంగా ఉన్నాడు, ఏ లోయ లాంటి పరిస్థితుల్లో కూడా నన్ను వదిలిపెట్టలేదని దావీదు వివరిస్తున్నాడు. అలానే నా కోట, యుద్ధాలు లాంటి పరిస్థితుల్లో కోటలో దాక్కొని యుద్ధాలు చేసి ఎలాగైతే విజయం పొందుకుంటారో నేను విజయం పొందుకున్నాను. ఆ కోటలో లాగా నన్ను దాచాడు నా దేవుడు అని దావీదు వివరిస్తున్నాడు. నేను నమ్ముకొని నా దేవుడు, ఆయన చేసిన ఏ వాగ్దానాలు కూడా దేవుడు మర్చిపోలేదు. అన్ని వాగ్దానాలు దేవుడు నా పట్ల నెరవేర్చాడు. తను అందుకని దాని కీర్తనలు అన్నింటిలో కూడా మరి ఏవైతే ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడో ఆ ఆశీర్వాదాలు ఎత్తిపెట్టి మనకి వాగ్దానాలు నెరవేరినట్టు రాస్తున్నట్టు కూడా మనకు కనపడుతుంది. ఎలాగైతే అందుకే రాస్తాడు, యెరూషలేము చుట్టూ కొండలు ఎలాగైతే కాపాడుతున్నాయో, ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజల్ని అగ్ని చుట్టుగా ఉండి కాపాడుతున్నదో అలాగా నా దేవుడు నన్ను కాపాడాడు అని కూడా రాస్తాడు. ఇట్లాంటి దేవుని వాక్యాలన్నీ కూడా అవునన్నట్టుగానే ఉన్నాయి, అన్ని వాగ్దానాలు నెరవేరినట్టుగానే ఉన్నాయని దావీదు తన యొక్క గొప్ప సాక్ష్యాన్ని దేవుని స్తుతిస్తూ మన ముందు ఉంచాడు. కాబట్టి అటువంటి గొప్ప దీవెనలు దేవుడు ఈరోజు మనకు కూడా దయచేస్తున్నాడు. దేవుని స్తుతించి ప్రార్థన చేద్దాం. దేవా, మాకు ఆశ్రయంగా, మాకు దుర్గంగా ఉండి ప్రభా, మాకు ఎన్నో గొప్ప కార్యాలు మా జీవితంలో చేస్తున్నందుకు నీకు వేలాది కృతజ్ఞతలు ప్రభా. మా దేవుడు నీవు నాయన, మా నమ్ముకున్న దేవుడు తగిన దేవుడు నీవు కనుక నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈరోజు మాకున్న పరిస్థితులన్నీ తండ్రి చక్కపెట్టి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.